गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। నిన్న వాయిస్ ఆఫ్ సైలెన్స్ గురించి మనం ఎలా ఆలోచించాలో చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ మన భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే ధారణ, ధ్యాన, సమాధి దీని గురించి చెప్తుంది. ఈ ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటిది నీచ మనస్సు నుంచి ఉచ్చ మనస్సుకు వెళ్ళేటటువంటి ప్రక్రియ. నిమ్న మనస్సు నుంచి ఉచ్చ మనస్సుకు వెళ్ళేటటువంటి ప్రక్రియ. నేను ఈ భౌతిక శరీరాన్ని, ఈ నేను అనేటటువంటి భావము ఒక విచిత్రమైనటువంటి చేతనత్వంలో కలిసేటటువంటి ప్రక్రియ. అంటే అక్కడ జరిగేటటువంటి పరిస్థితిని ఎంత చెప్పినా మనకి అర్థం కాదు. ఎందుకంటే ఆ అనుభూతి గురించి చెప్పగలిగేటటువంటి పదాలు మన దగ్గర లేవు. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దానికి వివేకానంద ఒక ఉదాహరణ చెప్పేవాడు. బావిలో ఉన్నటువంటి కప్ప దగ్గరికి సముద్రంలో ఉన్నటువంటి ఒక కప్ప వచ్చిందిట చుట్టపు చూపుగా. సముద్రం ఎంత ఉంటుంది అని బావిలో ఉన్న కప్ప సముద్రం నుంచి వచ్చినటువంటి కప్పని అడిగింది. చాలా విశాలంగా ఉంటుంది. ఎంత విశాలంగా ఉంటుంది? చాలా విశాలంగా ఉంటుంది అని సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప బావిలో ఉన్నటువంటి కప్పని చెప్పింది. అంటే ఒక గెంతించింది బావిలోనే. కొంచెం దూరం అడుగు, 2 అడుగులు ఇంటుంటుందా? నీకు చెప్తే అర్థం కాదు. బావికి సముద్రానికి పోలిక లేనే లేదు. చివరికి అది ఏం చేసింది? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గెలిచేసింది బావిలో. ఇంటుంటుందా? నీకు ఎలా చెప్పింది? నీకు అర్థం కాదు. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీకు అర్థమైపోయింది అని అనిపిస్తే నీకు తప్పు అర్థమైంది. అందుకే అది అనిర్వచనీయం అని చెప్పారు. మనస్సు అక్కడికి వెళ్ళి అప్రాప్య వాక్కులు మనస్సుతో పాటు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ డిస్కషన్స్ తో జరిగేది కాదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే నేను వాయిస్ ఆఫ్ సైలెన్స్ గురించి చెప్తే నేను ఏం చెప్పాను? వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఉచితమా అనుచితమా అనేటటువంటి ప్రశ్నే రాదు అక్కడ. ఇట్ ఈస్ ఎ కమాండ్, ఆదేశం, ఆజ్ఞ, గురువు యొక్క ఆజ్ఞ అంతే. ఇంకా ఆజ్ఞ ఉచితమా అనుచితమా అనేటటువంటి ఆలోచన వచ్చేటటువంటిది ఈ పర్సనాలిటీకి ఉండకూడదు. పర్సనాలిటీ అంటే ఏమిటి? స్థూల శరీరము, కామమయ శరీరము, యాస్ట్రల్ బాడీ, మీ మనస్సు. ఈ 3 మీరు పక్కన పెట్టేయగలగాలి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అంచేత ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది ఏదో మీరు కొన్నాళ్ళు క్లాసులకు వచ్చి వినేశాం మాకు అర్థమైపోయింది అనుకుంటే ఏం అర్థం కాలేదు. ఏమీ అర్థం కాదు అని తెలుసుకోగలిగితే మీరు వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు అర్థమైపోయింది. మరి అర్థం కాదు కానీ ఎలా ఉపయోగించుకుంటామండి? రకరకాల శక్తులు ఉన్నాయి ప్రపంచంలో.
ఫిజిసిస్ట్ ని అడిగితే చాలా స్పష్టంగా చెప్తాడు, మాకు ఆ శక్తి గురించి కొన్ని నియమాలు మాత్రమే తెలుసు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉంది, లైట్ ఫోర్స్ ఉంది. సైంటిస్ట్కి వీటి గురించి అంతా తెలుసు అని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ సైంటిస్ట్కి తెలుసు. మాకు ఈ శక్తుల గురించి కొంచెం తెలుసు. ఆ నియమాలు మేము పాటిస్తున్నాం. ఆ నియమాలు ఆదేశానికి అనుగుణ్యంగా మేము జీవిస్తున్నాం. జీవించటం వల్ల ఏమైంది? ఆ నియమాలకి ఆవలి ఉన్నటువంటి ఆ శక్తి మీకు ఉపయోగపడుతుంది. అలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ భావం అర్థం అవుతే తప్ప మీరు మెడిటేషన్లోకి ఎంటర్ కాలేరు. మీరు ధ్యానం చేయాలి అంటే ముందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార స్థితి దాటిపోయే ధ్యానం. అవంతా చేయకుండా, అసలు యమ నియమాల గురించి అవగాహనే లేకుండా మేము ధ్యానం చేస్తాం. ధ్యానానికి ఇంకో పేరే వాయిస్ ఆఫ్ సైలెన్స్, అది గుర్తుంచుకోండి. ఇది అవగాహన చేసుకోవడానికి చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి అంటే, మనకి ఒక త్రిపుటి ఉన్నది, స్థూల శరీరం ఉన్నది, కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. నీ ఆలోచనలు నీవి, నీ కోరికలు నీవి, నీ స్థూల శరీరం నీవి. ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి. ఇంకోటి ఏం చెప్తుంది సైన్స్? సూక్ష్మీకృతం అవుతున్న కొద్దీ శక్తి ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. స్థూల శరీరంతో కంటే మీరు యాస్ట్రల్ బాడీని మనం ప్రాణమయ కోశంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ వర్గీకరణ మీరు గుర్తుంచుకోండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలు మనకు ఉన్నాయి. కానీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలు వాటి స్వశక్తితో జీవించటంలే. వాటిని నడిపించేటటువంటి వేరొక శక్తి ఉన్నది ఎక్కడో. అది ఎక్కడుంది అన్నదానికి మీరు ప్రయత్నించకండి. టైమ్ అండ్ స్పేస్ లో లేదు. అది దేశ కాలాతీతమైనటువంటి క్షేత్రం ఎక్కడో ఉన్నది. మీరు దాని గురించి ఎలా ఆలోచిస్తారు? మీరు ఆలోచించలేరు. అది ఒక స్టేట్మెంట్ గా, అవగాహన రహితమైనటువంటి ఒక స్టేట్మెంట్ గా ఒప్పేసుకోండి. ఎక్కడ ఉన్నది ఆ శక్తి అంటే ఈ దేశ కాలానికి అతీతముగా ఉన్నది. ఈ దేశ కాలానికి అతీతముగా ఉన్నటువంటి దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మీ మనస్సును 3 రకాలుగా మీరు నియంత్రణ చేసుకోవాలి. మీ మనస్సును అంటే మనోశక్తి. మీరు శక్తి యొక్క భాష అర్థం అవ్వాలి. మీకు స్థూల శరీరమే శక్తిగా అనిపిస్తుంది తప్ప మీ ఆలోచన యొక్క శక్తి మీకు అర్థం కావటం లేదు. ద పవర్ ఆఫ్ థాట్. కానీ అంకుల్ టామ్ కేడీ అని ఒక నవల ఒక నీగ్రో వనిత రాసింది. హెన్రికా పేరు నాకు పుత్ర ముసలవుతుందేమో. ఒక నీగ్రో వనిత రాసింది. ఆవిడేంటి 10 మనిషి, 10 మందో 12 పిల్లలు ఉన్నారు. అంటే అబ్రహాం లింకన్ కంటే కొంచెం ముందు కాలంలో నీగ్రోలు అప్పుడు దాసప్రథ ఉన్నది. అంటే మనుషుల్ని దాసులుగా కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. ముఖ్యంగా నీగ్రో అని తన బాధ అందులో చెప్పుకుంది. ఆవిడ ఒక నవలగా రాసింది. ఆవిడ తన బాధ చెప్పుకోవటానికి రాసింది తప్ప ఒక నవల రాద్దాము, అత్తుకు తిందాం అని తనకి తెలియదు. ఆవిడ రాసినటువంటి దాన్ని ఒక ఫాదర్ అంటే మీకు తెలుసుకుంటే క్రిస్టియన్ చర్చ్ లో ఉండేటటువంటి ఒక గురువు చూశాడు. చూసి ప్రింట్ చేయండి. అది ప్రింట్ చేశాక అబ్రహాం ఇంకా నా నవల చదివాడు. చదివాక ఏం చేశాడు? అమెరికాలో ఇది ఉండకూడదు, దాస్యము ఉండకూడదు. మరి ఉండకూడదంటే నువ్వు చెప్తే ఆవిడ వింటిగా ఏమవుతూ వింటావు? నీకు పొలిటికల్ పవర్ ఉంటే ఆవిడైనా నీ మాట వింటాడు అని 60 సార్లు తన జీవిత కాలంలో అతను పోటీ చేశాడు. 60 సార్లు చిన్నగా. అంటే ఏంటి, అక్కడ కౌన్సిలర్ గా రకరకాలుగా చేసుకుంటూ చివరికి ప్రెసిడెంట్ గా అతను పోటీ చేశాడు 60వ సారి. ఈ 59 సార్లు అతను ఓడిపోయాడు.
అది గుర్తుంచుకోండి. గెలవలే, ఇదే ఒక సంవత్సరంలో జరగలే. ఆ నవల చదివాక నాకు పొలిటికల్ పవర్ వస్తే బాగుంటుంది అనుకున్నాడు. పొలిటికల్ పవర్ వస్తే బాగుంటుంది అంటే పోటీ చేయాలి, పోటీ చేశాడు, ఓడిపోతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఓడిపోయాడు? 59 సార్లు ఓడిపోయాడు. 60వ గెలవటం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకే గెలిచాడు. గెలవగానే మొట్టమొదట ఆయన చేసింది ఏంటి అంటే, ఎందుకు చెప్తున్నాను, ద పవర్ ఆఫ్ థాట్. మీ ఆలోచనల కనుక శక్తి ఉంటే, ఎన్నిసార్లు నేను ఓడిపోయాను అనుకో నువ్వు, ఇంకా ప్రశ్న అనేది అక్కడ. ఐదర్ యూ డై ఆర్ యూ విల్ సక్సీడ్. ఇంకా మధ్య ఉంటే థాట్ పవర్ కి మీకు అవగాహన లేదు అని అర్థం. ఆ పవర్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంచేత మెడిటేషన్ అది మీరు చేస్తూ ఉంటే పవర్ డెవలప్ అవ్వాలి. మీకు పవర్ డెవలప్ కావటం లేదు అంటే మీరు మెడిటేషన్ చేయటం లేదు, రిలాక్సేషన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దానివల్ల వచ్చేటటువంటి లాభాలు గ్యారంటీ ఉంటాయి. రిలాక్సేషన్ చేయటం కూడా మనకి రాదు ఈ కాలం. అంచేత దానివల్ల వచ్చే లాభాలు మెడిటేషన్ లో వచ్చేటటువంటి శక్తి వల్ల మీకు రావటం లేదు, రిలాక్సేషన్ వల్ల వస్తుంది. ముందు అది అర్థం చేసుకోండి. యు ఆర్ నాట్ మెడిటేటింగ్, యు ఆర్ రిలాక్సింగ్. మీ స్థూల శరీరం ఎలా నిద్రపోతుందో మీ కామమయ మనోమయ శరీరాన్ని నిద్రలోకి పంపిస్తున్నారు మీ మెడిటేషన్ అనేటటువంటి పేరుతో. స్థూల శరీరంలో నిద్రపోతే శక్తి వస్తుంది. మీకు అందరికీ తెలుసున్నది. మీకు బాగా అలసిపోయి ఉంటే లాస్ట్ రిసార్ట్ ఏంటంటే నిద్రపోవాలి. నిద్రపోకపోతే అసలు 3 రాత్రుల కింద మనిషిని నిద్రపోకుండా ఆపగలిగితే వాడికి పిచ్చెక్కిపోతుంది. అంటే మేము 3 రోజులు మెలుకుని ఉన్నాం మాస్టారు అంటారు చాలా మంది. నువ్వు మెలుకుని ఉన్నావు అనుకుంటున్నావు, మధ్యలో ఎక్కడో ఒక సెకండ్ జోగుతావు. నీ ఉద్దేశంలో ఒక సెకండే జోగావు, కానీ శరీరానికి చాలు. భావం అర్థమవుతోంది కదా. అంచేత ఈ క్లాసెస్ లో మనం శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, రిలాక్సేషన్ గురించి మాట్లాడుకోవటం లేదు. మనోమయ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, పేదరికంతో ఆవేదన చెందినటువంటి ఒక వ్యక్తి హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదన ఒక వ్యక్తిని కుదిపి, ఆ వ్యక్తిని కుదిపి మొత్తం ఒక దేశంలో ఏం చేయగలిగింది? అది ఒక వ్యక్తి యొక్క శక్తి. ఒక పుస్తకం డెస్ క్యాపిటల్ అని ఒక పుస్తకం రాశాడు కార్ల్ మార్క్స్. ఆ పుస్తకం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే, ఇప్పటికీ ప్రపంచంలో 2/3 కమ్యూనిస్టులే. పొలిటికల్ కమ్యూనిజం గురించి నేను మాట్లాడతాను. కమ్యూనిజం అంటే ఏంటి? ఆ ఫీలింగ్ ఉందే డెస్ క్యాపిటల్, కామ్రేడ్షిప్, అది ఈనాడు అందరికీ యాక్సెప్టబులే. ఆ ప్రిన్సిపల్ అందరికీ యాక్సెప్టబులే. ఆ శక్తి వాయిస్ ఆఫ్ సైలెన్స్ వల్ల మీకు వస్తుంది. అది రాలేదు అంటే అర్థం ఏంటి అంటే, మీకు అది చేత కాలేదు, మీరు రిలాక్స్ అవుతున్నారు. ఆ ప్రమాదం కొంత ముంచుతోంది అని రాస్తారు 3 మహామహులు. శ్రీ అరవిందో, భారతదేశ స్వాతంత్రం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు, ద ఓన్లీ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా ఈ శ్రీ అరవిందో ఘోష్ అని రాశారు అందరూ. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఎలాగో అలా అతను ఉరికంబ ఎక్కించాల్సిందే. రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఆ హిస్టరీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. చాలా తెలివైన వాడు అరవిందో. తను వందే మాతరం అనేటటువంటి ఒక మ్యాగజైన్ ఎడిట్ చేస్తూ విప్లవాత్మకమైనటువంటి ధోరణి కలగజేసేవాడు. కానీ రచనలో పైకి చూస్తే ఏం కనిపించేది కాదు, కానీ చదివిన వాళ్ళకి ఒళ్ళు మండిపోయేది. అలా చాలాసార్లు తప్పించుకున్నాడు. ఆఖరి ఒక బాంబు కేసులో అన్ని వినిపించారు. అతని కోరిక ఏంటి? భారతదేశానికి స్వాతంత్రము కబుర్ల వల్ల రాదు, విప్లవం వల్ల వస్తుంది. కానీ అప్పటికే ఆయన తన తమ్ముడి సహాయంతో 10,000 మంది క్రాంతికారులను తయారు చేశారు రెవల్యూషన్. అప్పటికే ఈయనేమో దొరకటం లేదు. పబ్లిక్ గా ఉండేవాడు, పబ్లిక్ గా అంతా రాస్తూ ఉండేవాడు. వందే మాత్రం మ్యాగజైన్, న్యూస్ పేపర్, డైలీ పేపర్ అన్ని అందులో రాసేవాడు.
మీరు వాళ్ళని చంపేయండి, వీళ్ళని కొట్టేయండి, వాళ్ళని నరికేయండి అని. కానీ చదివితే అతని మీద కేసు పెట్టలేవు నువ్వు. ఇంకేంటే అది లేదు అక్కడ. విన్న వాళ్ళకి తెలిసేది, చదువుతున్న వాళ్ళకి తెలిసేది ఏం జరుగుతుందో. పెద్ద ఇరకాటల్లో పడ్డారు వాళ్ళు. ఎవరు? విదేశీయులు. సరే, ఒక బాంబు కేసులో బలవంతంగా ఇరికించారు. అలీపూర్ జైల్లో పెట్టారు ఆయన. ఆ జైల్లో మరి ఇంత విప్లవ ధోరణి ఉన్నటువంటి వ్యక్తి ఖాళీగా కూర్చోలేదు కదా, ఎక్కువ ఉంటుంది కదా, అసలు ఊళ్ళో మండిపోతూ ఉంది అతను. అంతటా ఏం చేయగలిగాడు? భగవద్గీత ఉపనిషత్తులు పట్టుకున్నాడు. ఖాళీ సాలిటరీగా పెట్టారు. ఎవరిని అతనితో కలవనిచ్చేవారు కాదు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి ఆ శక్తి యొక్క అనుభూతి ఆయన ఏం చేసింది? పాలిటిక్స్ నుంచి యోగాలోకి మార్చింది. అవరది ఒక రివల్యూషనరీని. ఆయన ఎలాంటి వ్యక్తి? మామూలు వ్యక్తి కాదు. అతను యోగా కూడా ఎందుకు వచ్చాడు అంటే, యోగా వల్ల భారతదేశానికి ఇంకా ఈజీగా స్వాతంత్రం వస్తుంది అని అర్థం చేసుకున్నాడు కనుక. చదవాలి ఆయన చరిత్రను మీరు. ఈ మొత్తం యోగా మీరు కనుక చదివితే వాయిస్ ఆఫ్ సైలెన్స్ చాలా స్పష్టంగా ఆయన అక్కడ చెప్పాడు. నేను జైల్లో ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ఉచ్చ లోకాల నుంచి, హయ్యర్ సెల్ఫ్ అని ఇక్కడ చెప్తుంది బ్లావెట్స్, ఆ ఉచ్చ లోకాల నుంచి నాకు ఆదేశం వచ్చినది. ఆ ఆదేశం ఏం చెప్పింది అంటే, నేను భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేశాను. ఈ మాటలు ఆయన ఎప్పుడు రాశాడు అంటే 1911లో రాశాడు. కృష్ణుడు నాకు కనిపించి భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను, ఇంకా నువ్వు చేసేది ఏంటన్నా? అసలు చేసేది అది ఆయనకు అర్థమైంది. సరే, తర్వాత అనేక కారణాల వల్ల ఆయన పాండిచేరికి వెళ్ళాడు. పాండిచేరికి వెళ్ళాక భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం కోసం యుద్ధం చేస్తున్నటువంటి అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ రండి అని అడిగారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది కదా, ఇంకేం చేయక్కర్లేదు అన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మీరు మెడిటేషన్ లో దేశ కాలాతీతమైనటువంటి ఆ వాయిస్ ని పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే ఒక దేశానికి స్వాతంత్రం ఇచ్చేటటువంటి శక్తి మీకు వస్తుంది. రివల్యూషనరీ 1920-21 ఆ ప్రాంతాల్లో అరవిందో దగ్గరికి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందండి మీరు యోగా చేస్తారు, ఇప్పుడైనా వచ్చేసేయండి ఇంకా బయటకు. మీరు భారతదేశ స్వాతంత్రానికి మీలాంటి వాళ్ళు ముక్కు మూసుకుని మూల కూర్చుంటే అంటారు. ఎవరు చెప్పారయ్యా నేను మూల కూర్చున్నానని అన్నాడు ఆయన. కూర్చాడు, నేనేం మూసుకున్నా, వెరీ యాక్టివ్. ఇంకటి అదే అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు, బ్లావెట్స్కి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి మార్పు, అది యూటిలైజేషన్ ఆఫ్ మైండ్ పవర్ ఓవర్ ఫిజికల్ అండ్ యాస్ట్రల్ పవర్. శక్తి ఉపయోగం, దాన్నే మనం కుండలిని శక్తి అంటాం. రకరకాలైనటువంటి శక్తి పేర్లతో పిలుస్తాం మనం. పేరు మీరు ఏదైనా పెట్టండి, విద్యుత్ అన్నా, ఎలక్ట్రిసిటీ అన్నా, బిజిలీ అన్నా, హిందీలో, ఇంగ్లీష్లో, సంస్కృతంలో. ఆ శక్తి, విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఒకటే, నియమాలు ఒకటే. కుండలిని అనుకోండి, ప్రాణశక్తి అనుకోండి, హయ్యర్ సెల్ఫ్ అనుకోండి, ఆత్మ అనుకోండి, పరమాత్మ అనుకోండి. అందువల్ల ఈ పుస్తకాన్ని మీరు విని ఊరుకోవద్దు, ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి. నిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. మీ డాక్టర్ హ్యూమన్ ఎనాటమీ తెలుసుకొని మీ రోగాలు పోగొట్టే శక్తి సంపాదించుకోవటానికి ఇంటర్మీడియట్ వరకు 12 ఏళ్ళు, దాని తర్వాత 5 ఏళ్ళు MBBS చదవాలి. 12+5 17 ఏళ్ళు చదవాలి. మీరు 17 ఏళ్ళు చదివితే మీకు ఏం జ్ఞానం వచ్చింది అంటే, ఈ స్థూల శరీరం యొక్క నిర్మాణం మీకు అర్థమయ్యేటటువంటి శక్తి వచ్చింది. ఈ స్థూల శరీరాన్ని ఎలాగ మీరు కనెక్ట్ చేయగలరో శక్తి వచ్చింది. ఈ మెడిటేషన్ వల్ల మీరు ఏం నేర్చుకుంటారు అంటే, మీ కామమయ, మనోమయ శరీరాల యొక్క ఎనాటమీ, ఫిజియాలజీ ఇవి రెండు నేర్చుకోవాలి. ఇది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్.
అంతే తప్ప నేను కళ్ళు మూసి కూర్చున్నానండి, అయిపోయింది 10 నిమిషాలు జపం చేశానండి, 10 నిమిషాలు ధ్యానం చేశానండి, కావాలంటే ఆర్తికి కూడా వెళ్తానండి. అసలు మీకు అర్థం కాలే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటో. దాని గురించి చెప్తూ నిన్న మనం ఎంతవరకు వచ్చాము అంటే, లెట్ ద డిసైపుల్ స్లే ద స్లేయర్. మనస్సు యొక్క శక్తిని ఉపయోగించుకుని మనస్సుని చంపివేయాలి. మెడిటేషన్ లో మీరు చేయవలసినటువంటి పని అది. అది మీరు చేసేయగలిగితే ఇంకా మీరు చేసేదేం లేదు. అందుకే ఉపనిషత్తులో కూడా అక్కడ కూడా ఏం చెప్తారంటే, నయమాత్మ బలహీన లభ్యతే, బలహీనులకి ఆత్మ పొందదు. అంతవరకు అని ఊరుకుంటే బాగుంది. వాళ్ళు ఏమంటారో తెలుసా, నువ్వు ఎన్ని సాధనలు అయినా చేసుకో, అది నిన్ను వరిస్తే తప్ప నీకేం రాదు. నేను ఇన్ని సాధనలు చేశాను, ఇన్ని మంత్ర జపాలు చేశాను, నేను ఇంటింత చేశాను, చేసుకో. కానీ అది నీ దగ్గరికి వస్తే, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే అది నీకు చెప్పాలి, నిన్ను అది వరించాలి. అంటే మీరు చేసిన సాధనలన్నీ వేస్తా మాస్టర్, అసలు సాధన చేయకపోతే వరించే ప్రసక్తే లేదు. ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రావచ్చు, అసలు ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళలేదనుకో అసలు ఉద్యోగం రాదు. సాధనలు మానేనని కాదు ఇక్కడ చెప్తున్నది, సాధనల యొక్క దృష్టికోణం అర్థం చేసుకోండి. ఇంకో మార్పు ఏమొచ్చింది ఈ 2000 ముక్తి, మోక్షము, లిబరేషన్, అది ఒక ఎయిమ్ ఒకప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో. అది రివర్స్ అయింది ఇప్పుడు. అది చాలా మందికి అర్థం కావటం లేదు. అంతే అరవింద ఫిలాసఫీ చదువుతున్నప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, ఏంటండి తేడా, అరవింద కూడా అదే కదా చెప్తున్నాడు, అదే ఆత్మ అంటాడు, అదే పరమాత్మ అంటాడు, అదే మనస్సు అంటాడు, మహావత ఏమంటాడు, ఉచ్చ మనస్సు అంటాడు, ఏంటి తేడా అంటే ఈ ఫండమెంటల్ తేడా మీకు అర్థం కావటం లే. నువ్వు పరమాత్మలో లీనమవటం కాదు, పరమాత్మ యొక్క శక్తిని భూమి మీదకి దింపటం, అది తేడా. చాలా తేడా ఉంది రెండింటికి. కబీర్ దాస్ దీన్ని ఏమంటాడు అంటే, సాగర్ సమాన బూంద్ మే, సముద్రం ఎందులో కలిసింది అంటే బిందువులోకి వచ్చేసింది అంటే. తేడా వస్తే కదా, బిందువులో సముద్రం ఎలా వస్తుంది కానీ వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నదే మ్యాజిక్. ఎలా వస్తుంది అని అడిగేటటువంటి మనస్సుని కనుక మీరు పక్కన పెట్టగలిగితే, ఎలా వస్తుంది అనేది ప్రశ్నించేది ఏంటి, మనస్సు. మనస్సుని మీరు పక్కన పెట్టేయగలగాలి. ఎప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు, మిగతా అయినప్పుడు మామూలు మనస్సులాగే జీవించాలి. అంతే తప్ప నేను మనస్సును పక్కన పెట్టేశాను అంటే ఏమవుతుందంటే మీరు అవధూతుల్లాగా మారుతారు. ఈ అవధూతులందరూ కూడా ఈ ట్రాన్సిషన్ స్టేట్ లో ఉన్నారు, బట్టలు కట్టుకోకుండా. అది వాళ్ళని క్రిటిసైజ్ చేయటం మనకంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, అందులో డౌటే ఉంది. మనస్సు పోయింది వాళ్ళకి, కానీ మనస్సు పోయింది కానీ అది దిగుతుంది, మనస్సు పోయింది. అంతేత వాళ్ళు ఎలా ఉంటారు, ఉన్మత్త బాల పిశాచవర్, ఉన్మత్తుల్లాగా బాలుల్లాగా పిశాచాల్లాగా ఉంటారు. లాగా పిశాచారు వాళ్ళు, బాలుడు కారు. ఇంకేతంటే సంథింగ్ హ్యాపెన్, వాళ్ళ మనస్సులు లేవు అక్కడ. దీనినే మన ఏవ మనుష్యాణం కారణం స్కందమోక్షయు అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇంతవరకు నిన్న వచ్చాను. When he himself his form appears unreal, as do on waking all the forms he sees in dream. కళలలో రకరకాల శరీరాలు చూస్తాం. లేచాక నువ్వు ధ్యానంలో ముందుకు వెళ్తున్నావు అంటే మొట్టమొదట రావాల్సినటువంటి లక్షణం ఏంటంటే నీ శరీరం నీకు స్వప్నంలో ఉన్నట్టు ఉండాలి. దీనికి నిన్న నేను ఉదాహరణ ఇచ్చాను, వివేకానంద యొక్క ఉదాహరణ. ఆయన ధ్యానం చేస్తున్నాడు, ఆరోటం మొదలెట్టాడు, నా శరీరం ఏది, నా శరీరం ఏది, నా శరీరం ఏది అని భయంతో. అప్పుడు గోపాలన్న ఎవరో ఉన్నారు అక్కడ, ఆయన క్లాస్మేట్. వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఆడుస్తున్నాడు, నరేంద్రకి పిచ్చెక్కిపోయింది, నా శరీరం ఏదంటున్నాడు, శరీరం ఉంది అక్కడ
అంటే ఏమంటాడు రామకృష్ణ పరమహంస? నన్ను చాలా ఏడిపించాడు ఆ అనుభూతి కోసం, రాఘవని ఆరవని తర్వాత చూసుకుందాం అన్నాడు. గురువు యొక్క ప్రేమ, గురువు ఉంటే కానీ అనుభూతులు అంత ఈజీగా రావు. అంతటా ఆ అనుభూతి. నెక్స్ట్ ఇవాళ ఇక్కడ నుంచి మొదలెట్టి మనం ఏం చేయాలి? ఈ 100 పూర్తి చేసేయాలి. అంతేత కొంచెం స్పీడ్గా వెళ్తా, కానీ నేను స్పీడ్గా వెళ్ళేపేసి మీరు తల ఊపేస్తూ ఉంటే కుదరదు. 100 పూర్తి చేయటం మన కోరిక కాదు, అర్థం చేసుకోవటం మన కోరిక. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే నన్ను ఆపి అడగాలి. నేను అన్ను రామకృష్ణ పరమహంస లాగా అర్థం కాకపోతే మీ కర్మ నేను చెప్పనని. ఐ విల్ ట్రై. When he has ceased to hear the memory, he may discern the one, the inner sound which fills the outer. అనహత నాదము నాదము అని రెండున్నాయి. ఈ అనహత నాదాన్ని పట్టుకునేటటువంటి శక్తి, ఈ అనహత నాదము అన్న వాయిస్ ఆఫ్ సైలెన్స్ అన్న గురువు యొక్క శబ్దము, గురువు యొక్క వాణి, గురువు యొక్క నిర్దేశము అన్న ఆజ్ఞాచక్ర జాగరణ అన్న ఒకటే. మీరు హఠయోగం చేస్తూ కుండలిని సాధన చేస్తే దాన్ని ఆజ్ఞాచక్ర జాగరణ అంటాం. మీరు మంత్రజపం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ పరిస్థితి వస్తే దాన్ని అనహత నాదము అంటాం. ఇంకొక మంత్రము అన్నది హఠన, అంటే మీ పెదవులు కలిసి ఉచ్చారణ చేసేటటువంటి నాదము. ఈ మంత్ర జపం చేస్తూ చేస్తూ మీ లక్ష్యం ఏముండాలి అంటే అనహత నాదాన్ని వినటానికి. మీరు ఎన్ని మాలలు మంత్ర జపం చేశారు, ఏ మంత్రం చేశారు అన్నది అసలు ఇంపార్టెంట్ కాదు. అది ఒక మార్గము మాత్రమే, ఒక సూచిక మాత్రమే, ఒక ఇండికేటర్ మాత్రమే. కానీ ఇండికేటర్కి ఉన్న విలువ ఇండికేటర్కి ఉంటుంది. బంగారంతో చేసే ఇండికేటర్కి విలువ ఎక్కువ, కర్రపులతో చేసేటటువంటి ఇండికేటర్కి విలువ తక్కువ. అలాగే మంత్రాలలో కూడా విభిన్న మంత్రాలకి విభిన్న విలువలు ఉన్నాయి. ఆ విలువను నేను తగ్గించటంలే. కానీ ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు మీ మనస్సు ఏముండాలి అంటే మంత్రాన్ని వింటానే ట్రై చేయాలి. రమణ మహర్షి గణపతి మునికి నాయన అని పిలుస్తున్న వాళ్ళకి ఆయన చాలా మహామాంత్రికుడు, మహాతాంత్రికుడు, మహా ఉపాసకుడు. నాయన అనేటువంటి ఆయన కావ్యకంఠ గణపతి ముని. ఆయన అడిగాడు జపం అది ఎలా చేస్తామని. జపం చెయ్యకు, జపానికి నువ్వు ద్రష్టగా ఉండు అన్నాడు. అది ఇక్కడ చెప్పింది. ఇఫ్ డౌట్స్ లెర్న్ దేర్ నేచర్ మారిందా. When he has ceased to hear the meaning, he may discern the one, the inner sound, which fills the outer. అనహత నాదం అంటే అర్థమైంది కదా. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ సౌండ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ ఈ సౌండ్స్ అన్ని కూడా ఏ కేంద్ర బిందువు నుంచి వస్తున్నాయో ఆ కేంద్ర బిందువు మీద నీ మనస్సును పెట్టుకుని, ఆ కేంద్ర బిందువు ఎక్కడ ఉంటుంది? టైం అండ్ స్పేస్ లో ఉండదు, దేశ కాలాతీత స్థితిలో ఉంటుంది. అందుకే ఈ దేశ కాలాతీత స్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది అర్థం కాదు. అందుకే మనం కూడా ఏం చెప్తామంటే వేదాల్లో అట్లా ఏం నేటి వచ్చిన నిగమా వచ్చిన ఇదా కాదు, ఇదా కాదు, ఇదా కాదు. ఇంకేత నేను చెప్పింది కూడా కాదు, కానీ నేను చెప్పింది నీకు ఆ మానసిక స్థితి పెట్టుకోవటానికి ఉపయోగపడితే చాలు. నిజంగా మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు మంత్రానికి ద్రష్టగా ఉండండి. పక్కన మీరు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే పక్క వాళ్ళు వింటారు కదా. వాడు ఎలా వింటున్నాడో నీవు కూడా మీ మంత్రాన్ని అలా వినటానికి ప్రయత్నించు. దానినే గాయత్రి మంత్రాన్ని బాగా నలగా కొట్టి ఆ శక్తిని ప్రపంచానికి అందజేసినటువంటి మా గురుదేవి ఏం చెప్పారు అంటే, నేను రోజుకి మా గురువు నిర్దేశానుసారము నా 16వ ఏట నుంచి 1984లో ఈ మాటలు రాశాడు. ఆయన 16 ఏళ్ళు, 1984లో ఆయనకి 75 ఏళ్ళు.
16 నుంచి 75 నుంచి సుమారు 60 సంవత్సరాల పాటు ప్రతిరోజు నేను 6.5 గంటల పాటు నిరంతరము గాయత్రి మంత్ర జపం చేశాను. 6.5 hours ప్రతిరోజు. చివరికి ఆయన శరీరం వదిలేసే రోజు 8 గంటల 10 నిమిషాలకు ఆయన శరీరం వదిలేస్తే జూన్ 2, 1990 అప్పుడు కూడా ఆయన 6.5 గంటలు మంత్ర జపం చేస్తున్నది శరీరం వదిలేడు. ఏంటంటారు ఆయన, మరి 6.5 గంటలు అంటే ఏం చేస్తాడని చెప్పి అలారం పెట్టుకునేవాడు ఆయన. అంటే సాధారణంగా ఆయన రాత్రి 12 గంటలకి ఎప్పుడో కూర్చునేవాడు, అంటే పొద్దున్న 6:30కి అలారం పెట్టుకునేవాడు. ఇంకా నేను ఆ మంత్ర జపములో నిమగ్నం అయిపోయేవాడిని. టైం నాకు తెలిసేది కాదు. మళ్ళీ ఆ అలారం మోగితే మంత్ర జపాన్ని లేచారు. ఆ విధమైనటువంటి జపం ద్వారా అయినా కూడా మీరు ఈ స్థితికి వెళ్ళొచ్చు. దాని పైన స్థితి ఏమని చెప్పాడు, దేహం గురించి మర్చిపోవటానికి ట్రై చేయండి. పాయింట్ అర్థమవుతున్నాడు. అంటే మొదటి పాయింట్ మనస్సుని ఎలా లొంగ తీసుకోవాలో మొట్టమొదటి ఏంటి అంటే, నేను ఈ శరీరాన్ని కాదు. శరీరాన్ని కాదు అంటే శరీరమే కాదు, ఈ ఆలోచనలు నావి కాదు, ఈ కోరికలు నావి కాదు అని ఎప్పుడు అనుకోవాలి మీరు? రోజల్లా కాదు, ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే. అది గుర్తుంచుకోండి. నాకు చాలా మంది అడుగుతారు, మాస్టారు నేను నిరంతరం రామనామం చేస్తూ ఉంటానండి, ఆఫీస్లో కూడా చేస్తూ ఉంటానండి అని. నిన్ను నువ్వు మోసం చేసుకుంటుంది. ఆఫీస్ పని చేస్తే అలా చేయగలవు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మంత్ర జపం చేసే టైంలో ఆఫీస్ గుర్తొస్తుంది. జరిగేది అది. ఆ పిచ్చి పని చేయకండి. ఆ పద్ధతిని చాలా గందరగోళం చేసేస్తున్నామండి. మేము వంటింట్లోనూ రోజల్లా వంట చేస్తూనే ఉంటాం మాస్టారు. డయాబెటీస్ సరి వచ్చినప్పుడు మెడిసిన్ డాక్టర్ని అడుగుతూ ఉంటారు కొంతమంది. మేము ఇంట్లో తిరుగుతూనే ఉంటామండి, మరి అది వాకింగ్ కింద వస్తుందా? రాదు. అడగండి డాక్టర్ని. రాదు. మంత్రజపం మీరు చేయదలుచుకుంటే, ధ్యానం చేయదలుచుకుంటే ఒక ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ ప్లేస్ పెట్టుకోండి. ఇవంతా చేయకుండా మాకు రిజల్ట్స్ వస్తాయని అనుకోకండి. మనం అంత గొప్పవాళ్ళం కాదు. కారణ జన్మలమే మనం అయ్యి ఉంటే ఈ పాటికి మనకు వచ్చేసి ఉండేది. అంచేత మనం కారణ జన్మలం కాదు. అంచేత మన సాధనలో మనకి సహాయపడేటటువంటి ప్రతి విషయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మెడిటేషన్ లో కానీ, ధ్యానంలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ మీరు ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటి కండిషన్ అంటే సేమ్ ప్లేస్, సేమ్ టైం. చాలా కండిషన్. ఒకే టైంకి మీరు మొదలెట్టాలి, ఒకే చోట చేయాలి. ఇందుకు దేశ కాలాతీత స్థితికి వెళ్ళాలి. కనుక దేశ కాలాతీత స్థితికి వెళ్ళాలి అంటే మీరు ఒకే దేశంలో ఒకే కాలంలో కూర్చోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఒక 2 అంగుళాలు తవ్వి, అక్కడ ఒక 2 అంగుళాలు తవ్వి, అక్కడ 2 అంగుళాలు తవ్వితే బావి రాదుగా. బావి రావాలంటే ఏం చేయాలి? రోజు కొంచెం తవ్వుతున్నా ఒకే చోట తవ్వండి. అంటే ఈ నియమాలను మీరు వ్యతిరేకించకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. లేకపోతే మీకు వాయిస్ ఆఫ్ సైలెన్స్ అర్థం కాలేదు, నేను ఎక్కడైనా కూర్చొని చేసిస్తానండి, నేను ఎక్కడైనా జపం చేసిస్తానండి, కుదరదు. మీకేం రిజల్ట్స్ రావు. కానీ అసలు చేయకపోవటం కంటే అది బెటర్. మానేయకండి దయచేసి. ఇలా చెప్పారు మాస్టర్ అంటే మేము మానేస్తా అనకండి. అసలు చేయకపోవటం కంటే బెటర్ కదా. కానీ నిజంగా మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే సేమ్ ప్లేస్, సేమ్ టైం. ఇంకో ఊరు వెళ్తే సేమ్ ప్లేస్ కుదరదు కాదు, సేమ్ టైం కుదరదు. చాలా మంది నాతో మన ముస్లిం గురించి 12 అయిందంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ నమాజ్ చేయడానికి కూర్చుంటారు. తక్కువ వాళ్ళందరినీ లేపేసి ట్రైన్లో కూడా ఎంత రష్గా ఉందా మీరు చూడండి. మీరు కూడా జాగా ఇచ్చేస్తారు వాళ్ళకి, లేకపోతే పంతాడు. వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చుకోండి. సేమ్ టైం, సేమ్ ప్లేస్. ఇంతట మొట్టమొదటి ఈ శరీరం నేను కాదు, ఈ ఆలోచన నాది కాదు, ఈ కోరిక నాది కాదు అనుకునేటటువంటి సాధన.
రెండోది ఏంటి? మంత్ర జపం. మంత్ర జపం మీరు చేస్తే ఏం చేయాలి? మంత్ర జపానికి మీరు మంత్రాన్ని అసలు కౌంట్ చేయకండి. కౌంట్ చేస్తే మంత్రానికి సాక్షిగా ఉండలేదు. కౌంట్ చేస్తూ కూడా ఉండవచ్చు, చెప్పాక అది హయ్యర్ లెవెల్. ఇంకేత గురుదేవులు చెప్పినటువంటి ఆ ఫార్ములాని గుర్తుంచుకోండి. మీరు ముందే నిర్ణయించుకోండి, ఇంతసేపు మేము ధ్యానం చేస్తామని. ధ్యానం చేశాక ఏం చేయాలి? సాక్షిగా ఉంటూ చేయండి. ఆటోమేటిక్ గా మీకు రెండు లక్షణాలు వస్తాయి మంత్ర జపంలో. ఒకటి తన్మయత్వం వస్తుంది, ఆ మంత్రంలో మీకు లీనం అయిపోతారు. ఆ స్థితి రావాలి మీకు. ఆ స్థితి వచ్చాక మెల్లిమెల్లిగా మంత్రం ఆగిపోతుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మంత్ర జపం చేస్తూ ఉంటే మాలో దారి పడిపోతూ ఉంటుంది మాస్టారు అని. కరెక్టే, అది పడిపోయి, కానీ నీకు పడిపోయిందని తెలుస్తుంది కదా. తెలిసాక ఏం చేయాలి? మళ్ళీ మొదలు. పాయింట్ అర్థమవుతుందా? నీకు తెలియలేదు, నువ్వు మంత్ర జపం చేస్తున్నావు, లీనమైపోయావు, ఇంక చేసేది ఏమి, లీనమైపోయావు. కానీ పడిపోయింది నీకు అనుభూతి వచ్చింది అనుకో, ఏం చేయాలి? కానీ నా సలహా ఇప్పుడు ఏంటంటే, తంద్రలోకి వెళ్ళిపోతాం. మనకి సమాధి అవస్థ గురించి అవగాహన లేదు, అంచేత మత్తుని సమాధి అనుకుంటాం. అంచేత అలాంటి తంద్ర రావటం మొదలెడితే నా సలహా ఏంటంటే, లేచి నుంచుని ఆ మత్తు పోయేంత వరకు తిరుగుతూ చేసుకోండి. మూడోది, generally not till then shall you forsake the region of effort, the fall, to come into the realm of Sat, the truth. స్థూల, కామమయ, మనోమయ శరీరాలన్నీ కూడా అసత్ శరీరాలు. అసతోమ సద్గమయ. ఆ లోపల ఉన్నటువంటి ఆ దివ్య చేతనతో ఉన్నదే దేశ కాలాతీతమైనటువంటి చేతనత్వం. మన భాషలో మనం ఆత్మ అని చెప్పుకుంటాం. ఇక్కడ థియోసాఫికల్ లిటరేచర్లో దాన్ని డివైన్ సెల్ఫ్, ఆత్మ, బుద్ధి, మనస్సు అని త్రిపుటిగా చెప్పుకుంటాం మనం. ఆ త్రిపుటిని మనం గాయత్రి మంత్రంగా సాధన చేస్తాం. అంచేత అసతోమ సద్గమయ అనేటటువంటి స్థితి అప్పుడు మీకు వస్తుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీకు స్థూల శరీరం గురించి మీకు అవగాహన ఉండదు, కామమయ తలం గురించి మీకు అవగాహన ఉండదు, అంటే అనుభూతి ఉండదు. మీ వ్యక్తిగతమైనటువంటి కోరికల గురించి మీకు అవగాహన ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ అర్థం చేసుకోవటం అనేది ఎన్ని రకాల పిచ్చి పిచ్చి చెప్పినా మాటల ద్వారా అది అర్థం కాదు. కానీ సమస్య ఏంటి? పిచ్చి 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 చెప్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అది మీ మనసులోకి తిరిగిపోతుంది. ఇంకంటే అనుభూతి మీలో ఉంది, దాని వైపు మీ మనస్సు లోపలికి వెళ్ళాలి. అది ఎలా వెళ్తుందో తర్వాత సూత్రాలు చూస్తుంది. బిఫోర్ ద సోల్ కెన్ సీ ద హార్మోనీ వితిన్ మస్ట్ బి అటైన్డ్, ద ఫ్లెష్లీ ఐస్ బి రెండర్డ్ బ్లైండ్ టు ఆల్ ఇల్యూజన్. ఇది ఇండైరెక్ట్ గా ప్రత్యాహార సాధన రిపీట్ చేసింది. ప్రత్యాహారము అంటే అర్థం ఏంటి అంటే, మన ఇంద్రియాలన్నీ కూడా సాధారణంగా బాహ్య ప్రవృత్తి కలిగి ఉండే, అంటే బయటికి వెళ్తూ ఉంటే లోపల జరిగేటటువంటి శబ్దాలు మనకి వినిపించవు. లోపల ఉండేటటువంటి వాసనలు కూడా మనకి తెలియవు. బయట మురికి కాలంలో ఉన్నటువంటి వాసన మీకు అర్థమవుతుంది, కానీ మీ శరీరంలో కూడా కావాల్సినంత మలమూత్రాలు ఉన్నాయి. మరి ఆ వాసనలు మనం ఏమైనా బాధపడుతున్నాయా? మన శరీరం లోపల ఉన్నటువంటి అనుభూతులు, ఇంద్రియానుభూతులు మనకి రావు. ప్రత్యాహారం ఏం చేస్తుంది అంటే, సర్వకి కూర్మంగా నేను సర్వత ఏ విధంగా అయితే కాల్త కాదు తన శిరస్సుని, నాలుగు కాళ్ళని లోపలికి తీసుకెళ్ళగలుగుతుందో, అలాగే మీరు ఏం చేయాలి? ధ్యాన స్థితి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ ఇంద్రియాలన్నింటినీ లోపల వైపుకి తీసుకెళ్ళాలి. లోపల వైపుకు నేను తీసుకెళ్ళగలిగానా లేదా అనేటటువంటి దానికి ప్రూఫ్ ఏంటి అంటే, మీ ఇంద్రియాలు లోపల వైపుకి వెళ్ళటం ఎప్పుడైతే మొదలెట్టాయో విశ్వరూప దర్శనం అవుతుంది మీకు. ఈ ముక్కు బయట గంధాలు వింటాయి కానీ బయట గంధాలు వాసన చూస్తాయి.
మీరు ప్రత్యాహారం చేయటం మొదలైతే దివ్య గంధాలు వస్తాయి. అంటే ఈ 5 ఇంద్రియాలకి ముందు ఏంటి? దివ్య అనేటటువంటి మాట కలుపుకోవాలి. గంధము దివ్య గంధము, రూపము దివ్యమైనటువంటి రూపము, స్పర్శ దివ్యమైనటువంటి స్పర్శ. అది ఇక్కడ చెప్తుంది. బిఫోర్ ద సోల్ కెన్ స్పీక్. ఇక్కడ సోల్ అనేటటువంటి మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీకు ఆ కాగితాలు ఉన్నాయి కదా, ఆ కాగితాల్లో చూసుకోండి. ఈగో అనే పదం అవుతుంది అక్కడ, ఉంది కదా. జీవాత్మ, ఈ శరీరము, ఈ కోరికలు, ఈ మనస్సు అనేక జన్మలు ఎత్తుతున్నటువంటి జీవాత్మ యొక్క ఒక భాగం. అంటే ఇది వరకు కూడా మనం చాలా జన్మలు ఎత్తాం. ఈ జన్మతోనే ఆగిపోదు, మన జన్మ పరంపర మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఈ జన్మ పరంపర ఏ సూత్రము ఆధారముగా కొనసాగుతుందో ఆ సూత్రాన్ని ఈగో అంటాం, సోల్ అని కూడా అంటాం. అంటే ఎప్పుడైతే మీరు ఇలా లోపలికి మీ ఇంద్రియాలను తీసుకువెళ్ళటం మొదలెడతారో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే మీకు మీ పూర్వజన్మ స్మృతులు గ్యారంటీగా వస్తాయి. యూ కాంట్ ఎస్కేప్ ఇట్. రాలేదు, ప్రత్యాహారం రాలేదు. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు, వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతున్నాయి, సాధన చేసుకుంటాం. మెట్ల తర్వాత మెట్లు ఎక్కుతూ వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి మదివేల గురించి చెప్తోంది. కోశాల పరంగా వెళ్తే కోశాలని కనిపించవు. రెండోది ఏం చెప్పింది, మంత్రజపం పరంగా వెళ్తే అనాథనాథంలోకి వెళ్తాం. ఇప్పుడేం చెప్తుంది, ప్రత్యాహార సాధన గురించి చెప్తాను. ప్రత్యాహార సాధన అంటే అర్థమైందా? మీరు కళ్ళు మూసుకున్నారు, కూర్చున్నారు, చూపు లోపలికి వెళ్లకుండా, బయటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళి చెవులు అంటే ఏంటి? ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మీరు లోపల వైపుకి ఫోకస్ చేస్తాను. ఒక రోజులో రాదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేను, రోజులు పట్టవచ్చు. పెర్సిస్టెన్స్. అందుకే సాయి ఏం చెప్తాడు అంటే చదువు. ఇంకా టెక్నిక్ అర్థమైపోయాక చేసుకుంటూ ఉండటే. అంతే తప్ప నేను ఒకసారి చేశానండి, 2 సార్లు చేశానండి, 3 సార్లు చేశానండి కుదరదు. అర్జునుడు ఇంకా ఈ ప్రశ్న అడుగుతూ ఒక ప్రశ్న అడుగుతాడు. యోగ భ్రష్టుడు అయినటువంటి వ్యక్తి ఏమవుతాడు? ప్రత్యాహారం చేస్తున్నాను, నేను కళ్ళు మూసుకున్నాను, ప్రతిరోజు చేస్తున్నాను, ఏమైంది? ఏమీ అవ్వలే. ఇవాళ ఏమైంది? ఏమీ అవ్వలే. లారీ మాస్ యొక్క డైరీలు మీరు కనుక చదివితే ఇదేం పెద్ద విచిత్రమైంది కాదు. ఆయనకు చాలా సార్లు బ్లాంక్లు ఉంటాయి. ఇవాళ ఏం జరగలేదు, ఇవాళ ఏం జరగలేదు, ఏదో సంవత్సరం తర్వాత ఒక మాట రాస్తాడు, ఇవాళ ఈ అనుభూతి వస్తుంది. ఇంచేత మీకు అనుభూతి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు మీ ఇంద్రియాలన్నిటినీ లోపల వైపుకు తిప్పేసుకోగలిగారా? అది సాధన. లోపల వైపు తిప్పుకుంటే ఏమవుతుంది? రకరకాలైనటువంటి అనుభూతులు రావచ్చు, కానీ ఒక అనుభూతి గ్యారంటీగా వస్తుంది. అదేంటి అంటే శ్రీకృష్ణుడు దానికి చెప్తాడు. బహుని వేదీతాన్ని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నష్టం వేత్తపరంతప. అంతే తేడా. ఎప్పుడైతే నువ్వు ప్రత్యాహారం చేసుకుని నువ్వు అంతర్ముఖం అవ్వగలుగుతావో ఖచ్చితంగా నీకు నీ పాస్ట్ బస్ తెలుస్తాయి. పాస్ట్ ఎప్పుడు తెలుస్తుందో ఫ్యూచర్ తెలుస్తుంది. అంచేత అది ఆ మాట అందు అక్కడ. ఇంకేంటంటే ఆ విశ్వరూప దర్శనంలోనే చాలా స్పష్టంగా చెప్తాడు. చూర్ణితే ఉత్తమాంగయ్య, ఈ భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు వీళ్ళందరూ ఏమైపోయారు? అంచేత పాస్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో నీకు గ్యారంటీగా ఫ్యూచర్ అర్థమవుతుంది. కింద సంవత్సరం నేను 7వ క్లాస్ చదువుతున్నాను అని ఎవరైనా స్టూడెంట్ చెప్తే ఈ సంవత్సరం ఏ క్లాస్ చదువుతూ ఉంటాడు? 10 సంవత్సరం. మీకు అర్థమైపోయింది కదా. అంత సింపుల్ గానే అది అర్థమవుతుంది. ఈ జన్మలో ఇలా ఉన్నాను, కింద జన్మలో అలా ఉన్నాను, పై జన్మలో అలా ఉన్నాను.
మాకు ఆ అనుభూతి అక్కర్లేదు, నువ్వు వద్దు అన్నా వస్తుంది అది. మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ఎక్కితే దారిలో వచ్చేటటువంటి స్టేషన్స్ మీరు చూస్తే కనిపిస్తాయి, చూడకపోతే కనిపించవు. అంచేత కొంతమంది సాధకులు చూడరు, ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఆ మధ్యలో ఉంటాయని. కొంతమంది అన్ని చూసుకుంటూ వెళ్తారు. ఏది రైతే? రెండో రైతే. నువ్వు కావాలంటే చూసుకుంటూ వెళ్ళు, లేదు కళ్ళు మూసుకొని చూడకుండా వెళ్ళు. అంటే కనిపిస్తున్నవి తప్పు అనకూడదు, కనిపించకపోతే ముందుకు వెళ్ళటం లేదు అని కూడా అనుకోకండి. ఈ ప్రత్యాహార సాధన అర్థమైంది కదా. ఈ సాధనలు అన్ని వేరువేరుగా చేసుకోవాలి మీరు, అన్ని ఒకే రోజు చేసుకోక్కర్లేదు. డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు అనుకోండి, ఒకరోజు ఆసనాలు వేసుకోవచ్చు, ఒకరోజు వాకింగ్ వెళ్ళొచ్చు, ఇంకో రోజు జాగింగ్ చేయొచ్చు, ఇంకో రోజు స్కిప్పింగ్ చేయొచ్చు, ఇంకో రోజు అన్ని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఏ సాధన చేయాలి మాస్టర్, ఏ సాధన కాదు, అసలు కావాల్సిన సాధన ఏంటంటే మీరు అంతర్ముఖం అవ్వటము. ఈ బాహ్య ప్రవృత్తి నుంచి లోనికి వెళ్ళాలి మీరు. Before the soul can hear, the image has to become as deaf to roaring as to the whispers, to the cries of bellowing elephants as to the silvery buzzing of the golden fire. పోయిటిగా రాసిన అక్కడ రాసినటువంటి విషయం ఏంటి అంటే భగవద్గీతలో చెప్పినటువంటి సుఖ దుఃఖే సమేతత్వ లాభాలాభో జయాలు. బాహ్య జగత్తులో ఏది జరిగినా అది నీకు అంటకూడదు, దాని ప్రభావము నీ సాధన మీద పడకూడదు. భావం అర్థం చేసుకోండి. సాధనలో ఉన్నటువంటిది ఏంటి అంటే అన్ఫార్చునేట్ గా బాహ్యంలో వచ్చేటటువంటి లాభాల కోసం ఈ సాధన చాలా మంది చేస్తారు. ఓకే, మొదలెట్టడం ఎలా అయినా మొదలెట్టుకో, కానీ మిల్లిమిల్లిగా నీకేమర్థం అవ్వాలి అంటే బాహ్య జగత్తులోంచి నువ్వు అంతర్జగత్తుకి వెళ్తున్నప్పుడు బాహ్య జగత్తులో జరిగేటటువంటి ఏ ప్రక్రియ కూడా నీ మీద ప్రభావము చూపించకూడదు. అదొక సాధన. సుఖ దుఃఖే సమీకృత లాభ. వేదాంతంగా కాదు, ఇక్కడ వేదాంతం గురించి అసలు మాట్లాడటం లేదు, వీడి శక్తి గురించి మాట్లాడుతున్నాడు, అది గుర్తుంచుకోండి. సుఖ దుఃఖే సమీకృత లాభాలాభో జయాజయం అని చెప్పి యుద్ధం మానేయమని చెప్పలే, బ్రహ్మాండంగా యుద్ధం చేయమన్నాడు. అలాగే నేను సుఖ దుఃఖే సమీకృత జరిగేది ఏదో జరుగుతుందిలే అని నిద్రపోమని చెప్పటంలే. చాలా భయంకరంగా మీరు పోటీ చేయాలి లైఫ్ లో, కానీ రిజల్ట్ ఏమొచ్చినా కూడా మీ పోటీ ఆపకూడదు. దానికి గురుదేవులు ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చేవాడు అంటే కుస్తీ పోటీలు జరుగుతున్నాయి, 10-15 మంది పోటీలోకి దిగారు. ఎవడు గెలుస్తాడు? ఎవడు ఒకడే గెలుస్తాడు. గెలిచాడు వాడు ఒక్కటే, ఓకే, కానీ ఆరోగ్యాన్ని 10 మందికి బాగుపడుతుంది, ఈ 10 మందికి శక్తి వస్తుంది కాదా? అలాగే ఈ నిత్య జీవితంలో జరిగేటటువంటి పోటీలో మీరు గెలుస్తారా, ఇంకోటికి వచ్చేస్తుందా, వాడే అవుతాడా అన్నది వేరే విషయం. మీ యొక్క స్థూల కామమయ మనోమయ శరీరాలు గట్టిపడాలి, అది అర్థం చేసుకోండి. బలహీనులకు కాదు ఆధ్యాత్మికత, శక్తిహీనులకు కాదు. బలం ఎలాగో వస్తుంది, మీకు గెలిచినా వస్తుంది, గెలవకపోయినా వస్తుంది. ఇంచేత ప్రయత్నించారు కనుక. క్లియర్? అదొక సాధన. సాధనలన్నీ మీరు నెంబర్లు వేసుకుంటూ ఆ సాధన విధానాలు మార్చుకోండి. చేయదలుచుకున్నవాళ్ళు, విని వెళ్ళిపోదలుచుకున్నవాళ్ళు వినండి. ఎందుకంటే విన్నా చాలా లాభాలు ఉంటాయి. ఉదాహరణ ఎవరు అంటే జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి నేను పేరు చాలా మంది వినుంటారు ప్రిన్సాసల్ సొసైటీలో. ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ఈక్వల్ టు బుద్ధ. చాలా మందికి ఆయన బుద్ధుడితో సమానము అని అనుకుంటారు. నేను అనుకోను, ఆయన బుద్ధుడే అనుకుంటాను. నేను అది మీ పర్సనల్ ఒపీనియన్ కనుక నేను దాని మీద వాదించటం లేదు. కానీ నేను ఈ జన్మలో జిడ్డు కృష్ణమూర్తిని ఎందుకు అయ్యాను అంటే
47 జన్మల కిందట 2 మైళ్ళ దూరం నుంచి బుద్ధ భగవాను నేను పశువుల్ని మేపుకుంటున్నప్పుడు చూశాను అని రాస్తాడు ఆయన. విషయం అర్థమైందా? ఈ జన్మలో ఆయన ఆ స్థితికి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే మహాత్ముడి యొక్క దర్శనం. అప్పుడు బుద్ధుడెవడో ఈ పశువుల కాపరికి తెలియదు, 2 మైళ్ళ దూరం నుంచి చూశాక. కానీ అక్కడ బ్రాకెట్స్ లో ఆయన రాస్తాడు, ఇది రాస్తూ. తమాషా ఏంటంటే బుద్ధుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన మాటలు ఈ 2 మైళ్ళ దూరానికి కూడా వినిపించేట. మైక్ లేదు, ఏమీ లేదు. అంచేత ఇది విన్నా ఓకే. అప్పుడు ఎప్పుడు వస్తుంది? ఆయనకి 47 జన్మలు ఎత్తితే మరి మనకి ఎన్ని జన్మలు ఎత్తుతామో మనకి తెలియదు. కానీ గ్యారంటీ అరవిందో ఏమి ఇస్తున్నాడు అంటే, మీరు సిన్సియర్ గా రోజుకి 2 గంటలు దీని మీద మనస్సు పెట్టి సాధన చేస్తే ఖచ్చితంగా 6 సంవత్సరాల లోపల మీరు ఆ స్థితికి చేరుకుంటారు. అది ఈనాడు ఉన్నటువంటి అతి గొప్ప అవకాశము. అది గుర్తుంచుకోండి. 6 సంవత్సరాలు మీరు రోజుకి 2-3 గంటలు సాధన చేస్తే చాలు. ఈ పద్ధతి కాదు, మీరు అనుకునేటటువంటి పద్ధతి. అంతేత స్వాధ్యాయం చాలా అవసరం. అందుకే వేద కాలాలలో కూడా మనిషిని గృహస్థాశ్రమంలోకి పంపించేటప్పుడు 4 మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళు మొట్టమొదటి మాట ఏం చెప్పేవాళ్ళు అంటే మాతృదేవో భవ. నువ్వు 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఈ యోగ సాధన చేసినటువంటి వాడికి చెప్పినటువంటి మాటలు ఇవి. అది గుర్తుంచుకోండి. అంతట భాష మీకు అర్థం అవ్వాలి. మాతృదేవో భవ అన్నప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు, ఏ తల్లి గురించి చెప్తున్నారో కూడా మీకు తెలియాలి. అదే అది ఇప్పుడు అవుట్ ఆఫ్ అది అర్థం చేయాలి. మాతృదేవో భవ 2, పితృదేవో భవ 3, ఆచార్య దేవో భవ, తర్వాత అతిథిదేవో భవ. తర్వాత వెళ్ళిపోతే ఏం చెప్పేవాళ్ళు అంటే స్వాధ్యాయాన్మా ప్రమద, స్వాధ్యాయము వదిలిపెట్టదు. చదువుకుంటూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉంటే తప్ప. ఈ థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావం ఎందుకు జరిగింది? హిమాలయాలలో ఉండేటటువంటి ఆ ఋషులు ఏమి ఆశించి బ్లావెట్స్కీ ని పంపించారు? చాలా మంది క్రిటిసైజ్ చెప్తారు, పెద్ద వీళ్ళకి ఏదో తెలుసుకున్నట్టు. లేకపోతే తెలియనట్టు ఊరుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఆవిడ ఏం చెప్పిందో తెలియదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఆవిడ ఎందుకు రాసిందో తెలియదు. పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి కదా, ఎందుకు రాసింది అని అడుగుతాను నన్ను. చాలా మంది అడిగారు, నేను ఇది చెప్తున్నాను. నేను ఒకదానికి ఆనందించాను, కనీసం వాళ్ళకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి పతంజలి యోగ సూత్రాలకి సంబంధం ఉందని అర్థమైంది అని ఆనందించాను. కానీ బాధ ఎక్కడ పడ్డాను అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి పతంజలి యోగ సూత్రాలకి మధ్య ఉన్న తేడా నేను చెప్పలేకపోయానే అని బాధపడ్డాను. మరి ఇప్పుడు అదే జరుగుతుందేమో నాకు తెలియదు. అంతటా ఈ సంస్థల గురించి నేను మెంబర్షిప్ అవ్వండి అని చెప్పినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. థియోసాఫికల్ సొసైటీలో మెంబర్షిప్ ఉన్నటువంటి వాడికి ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి వాతావరణము అతి త్వరలో ప్రపంచంలోకి రాబోతున్నది. ఎప్పుడు వీ డోంట్ నో. మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మానవులందరూ కృషి చేస్తే 5-6 సంవత్సరాల్లో వేస్తే, కృషి చేయకపోతే 5-6 జన్మలు పడతాయి, అంతకంటే ఎక్కువ పడదు. మీకు 5-6 జన్మలంటే చాలా ఉంటుంది, కానీ గురువుల దృష్టిలో 5-6 జన్మలంటే ఇట్ ఇస్ నథింగ్. ఇందాక జిడ్డు కృష్ణమూర్తి గురించి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను కృష్ణమూర్తికి ఎందుకు అయ్యానంటే గత 47 జన్మల కిందకి బుద్ధిని చూస్తాను చెప్పాడు. అంచేత మెంబర్షిప్ కి అడుక్కుని బతిమానుకుని మీరు మెంబర్లు అవ్వండి. రివర్స్ గేర్ లో పడుతుంది ప్రతి చోట. నేను చూసేది ఏంటి అంటే మీరు మెంబర్లు అవుతారా, ప్లీజ్ ప్లీజ్. అది తప్పదేమో. అది మానవ జాతి యొక్క తమాషా ఏంటి అంటే అవకాశం వచ్చినప్పుడేమో వీడు అవకాశం దాటిపోయాక వీడు వెంటబడతాడు. కుదరదమ్మా. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీలో చాలా మంది రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో, ఆ రోజు మాస్టర్ చెప్పారు మీరు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్లు అవ్వమని, నేను అవ్వలేదు.
అప్పుడు వెంట పడతాడు సంజయ్ రావు గారు వెనకాతగా. ఏమండి బ్యాక్ డేట్ వేసి మీరు, మేము 5 ఏళ్ల కిందటే వచ్చామండి, మీకు గుర్తుందా? మేము వచ్చామండి మీటింగ్కి, మీకు గుర్తుంది కదా? గుర్తుంది. మాకు బ్యాక్ డేట్ వేసి, మరి ఇక్కడ కూడా బ్యాక్ డేట్ వేసి సర్టిఫికేట్ వేయటం మొదలెట్టేట వద్దు. కొంచెం సిన్సియరిటీ ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. ఆ పుస్తకాలు ఎందుకు కొనుక్కోమంటున్నానో అర్థం చేసుకోండి. కనీసం ఇంట్లో ఉంటే ఎప్పుడైనా మీరు పేజీలు తిప్పుతారు. మనం ఇలా కలుసుకోగలిగితే నేను మీకు ఛాన్స్ చెప్తున్నా కదా, మీకు ఎప్పుడైనా ఆ పుస్తకాలు చదవాలనిపించి మీరు చదివితే నా చేత చెప్పించుకోకండి, చెప్పే ఓపిక లేదు నాకు. కానీ మీరు ఆ పుస్తకాలు చదివాక, మాస్టారు మేము చదివేశామండి ఈ పుస్తకాలు, ఇంకా దీని మీద మీరు మాకు చెప్తారా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత మాస్టర్ ఇప్పుడు చెప్పారు, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రాబోతోంది. చాలా మనం ఈ నీచ మనస్సులో ఉన్నాం కనుక, ఈ అహంకార పూరితమైనటువంటి మనస్సులో ఉన్నాం కనుక, ఆ దేశకాల పరిస్థితుల వెనకాతలు ఉన్నటువంటి ఇంతమంది గురువులు స్పష్టంగా చెప్తున్నా అర్థం కావటం లేదు. నేనేమంటా, మీకు అసలు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇది చేయగలరు కదా, పుస్తకాలు కొనుక్కొని పక్కన పెట్టుకోండి. ఆఖరికి శ్రీరామ్ శర్మ ఆచార్య అయితే ఎంతగా బతిమాలుకున్నాడో తెలుసా? ఈ 4 వేదాలు నేను చాలా చౌక ధరలో అచ్చుగుర్తించాను. ఈ వేదాలు ప్రతి ఇంట్లోనూ కూడా మ్యారేజ్ ఎప్పుడు మీరు ప్రజెంటేషన్ గా ఇచ్చేసేయండి, వాళ్ళు ఎక్కడో మారుమూల పడేసినా పర్వాలేదు. వాళ్ళ ఆవేదన అర్థం అవుతుందా? మరి ఎంతమంది మనం ఆయన చెప్పిన ఈ వేదాలను అక్కడ పెట్టిస్తున్నాము? ఇది చేయలేవా? మీరు వాయిస్ ఆఫ్ సైలెన్స్ కూర్చోటం, ప్రాణాయామాలు, ధ్యానాలు ఎలా చేయకు. మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలి కదా నువ్వు. ఈ వేదాలు, ఈ సీక్రెట్ డాక్టర్ బిజినెస్ సొసైటీలో మెంబర్షిప్ ఫీజు కట్టే వాళ్ళ పేరు మీద చూడండి ఏమవుతుందో. అది ఇష్టం కాదు నాకు. ఆ పాయింట్ తో చెప్తూ, before the soul can hear, the image has to become as best as roaring as to the whispers, to cries of bellowing elephants as to the silvery buzzing of the golden strike. ఇందాక నేను చెప్పింది అర్థమైంది కదా? సుఖదృష్టి అనేక మీ నిత్య జీవితంలో మీరు అనుకున్న కోరిక తీరిందా కాదా కాదు మీరు నిర్ణయించుకోవాల్సిందే. కోరిక తీరినా తీరకపోయినా మీరు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే మీ స్థూల శరీరము, మీ కామమయ శరీరము, మీ మనోమయ శరీరము కట్టిపడతాయి. అది ముఖ్యం. ఇందాక నేను కుస్తీ పోటీ గురించి ఉదాహరణ చెప్పింది అర్థం చేసుకోండి. కుస్తీలో గెలవలేకపోవచ్చు, నువ్వు వేరే విషయం అది. కానీ కుస్తీ కోసం 1 సంవత్సరం నుంచి నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తావే, అలా బాడీ బిల్డింగ్ నీకే ఉపయోగపడదా? శరీరం చెక్కినంత అవుతుంది. అది ఇక్కడ జరిగే ఉదాహరణ. ఇది నిత్య జీవితంలో మీరు చేయవలసినటువంటి పాయింట్ ఈ సాధన. నెక్స్ట్, బిఫోర్ ద సోల్ కెన్ కంప్రహెండ్ అండ్ మే రిమెంబర్, he must unto the silent speaker be united, just as the form to which the clay is modeled is first united with the potter's mind. మళ్ళీ చదువుతాను, దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీరు శ్రీచక్ర సాధనకి ఉపయోగించుకోవచ్చు, యంత్ర సాధనకి, జియోమెట్రికల్ ఫార్మ్స్ కి ఉపయోగించుకోవచ్చు. ఏంటి అక్కడ చెప్తున్నాడు? లాస్ట్ బిట్ చూడండి. జస్ట్ యాజ్ ద ఫార్మ్ టు విచ్ ద క్లే ఇస్ మోడల్డ్ ఇస్ ఫస్ట్ యునైటెడ్ విత్ ద పాటర్స్ మైండ్. ఒక కుమ్మరివాడు ఒక పాత్రని తయారు చేయాలనుకుంటున్నాడు. అంటే ఆ పాత్ర ఎలా ఉండాలో, ఏ ఆకృతిలో ఉండాలో ముందు వాడి మనస్సులో ఉండాలి. మనస్సు ఆ పాత్ర రాదుగా. ఇక్కడ ప్లేటో అనుకుంటా ఒక మాట అన్నాడు, అది మన యంత్ర విజ్ఞానానికి అక్షరాల్లో ఉపయోగపడుతుంది. అదేంటన్నాడు అంటే, గాడ్ జియోమెట్రైజర్. భగవంతుడు ఎప్పుడు కూడా జ్యామితీయ విధానంలో పనిచేస్తాడు, రేఖాగణిత మార్గంలో భగవంతుడు పనిచేస్తాడు.
ఆ యంత్ర విజ్ఞానం గురించి నేను చెప్పదలుచుకోవటం లేదు, కానీ నిన్న ఈగో పైన స్పిరిచువల్ ట్రాడ్ గురించి చెప్పాను నేను, గుర్తుందా? ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ మనస్సు నీ మనస్సు కాదు, దాని మనస్సు. అందువల్లే ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు దాన్ని 2 భాగాలుగా విడగొట్టారు. నీ మనస్సుని నీతి మనస్సు లేక నిమ్న మనస్సు అన్నారు. ఆ మనస్సుని పరిశుద్ధమైనటువంటి మనస్సు, అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు. తేడా తెలియటానికి. అంచేత ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటటువంటి త్రిపుటి నిజానికి మన గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అనేది ఆ ట్రయాంగిల్ కి వర్తిస్తుంది. బ్రహ్మ అనేటటువంటి పదము మెంటల్ ప్లేన్ లో మొదటి తలంలో ఉన్నటువంటి బిందువు. కనిపించిందా మీకు? విష్ణువు అనేది బుద్ధి తలంలో మొదటి తలంలో ఉన్నటువంటి బిందువు. శివ, మహేశ్వర అనేటటువంటి పదము ఆత్మతలంలో 1వ తలంలో ఉన్నటువంటి బిందువు. దీన్ని హయ్యర్ సెల్ఫ్ అంటాం. మన యొక్క ఉచ్చ స్థితిలో ఉన్నటువంటిది. దీనినే క్రిస్టియన్స్ ద క్రైస్ట్ అంటారు. పేర్లో మార్పు. సమాధి స్థితి అనొచ్చు, దీన్ని వికుంభర ప్రజ్ఞ అనొచ్చు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా భావం అర్థమైంది కదా. ఆ స్థితి, ఈ స్థితి ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు ఏ రూపాన్ని ఊహించుకుంటుందో ఆ రూపము ఖచ్చితంగా భౌతిక జగత్తులో మీ ప్రయత్నం లేకుండా వస్తుంది. గురువులు చేసేటటువంటి ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్. లారీ మాచయ్య ఆయన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురువు ఏం చేశాడు అంటే, నువ్వు కింద జన్మలో శరీరం వదిలేస్తున్నప్పుడు నీకు ఒక బంగారు నగరంలో ఇంకా ఎలా ఉంటుందో అనే కోరిక ఉండిపోయింది. అంటే ఈయన ఏం చేస్తాడు? ఓ మహల్ నిర్మించేస్తాడు. యాక్చువల్ ఫిజికల్ ఇంకేటప్పుడు లారీ మాస్టర్కి ఏం తెలియదు. ఈ జ్ఞానం అంతా ఏం లేదు, భౌతిక శరీరంలోనే ఉన్నాడు, భౌతిక అనుభూతులే ఉన్నాయి. ఆయనకి ఆ బంగారు కోటలో ఆ రాత్రల్లా గడుపుతాడు. గడిపాక ఆయన గురువు వచ్చి ఇంకా చాలే ఆ అనుభూతి, ఇంకా నువ్వు కదా స్నానం చేయి అంటాడు. నీకు దీక్ష ఇవ్వాలని. ఈయనగారు స్నానం చేయడానికి వెళ్తారు. ఈ మందరంగా ఈ ఆత్మబుద్ధి మనస్సు యొక్క శక్తి అది. ఈ అనిమ, మహిమ, గరిమ, లరిమ, ప్రాప్తి, ప్రాచామ్య, వశిత్వ, ఐశిత్వ అనేటువంటి 8 సిద్ధులు ఉంటాయి. ఈ 8 సిద్ధులు కూడా మీరు ఆ మానసిక స్థితిలో ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ మానసిక స్థితిలో లేకపోతే ఏమీ రాదు. దాని గురించి చెప్తున్నాడు. ఏ విధంగా అయితే ఒక ఎవరు అండి మత్తికొండలు తయారు చేస్తామని ఏమంటారు, కుమ్మరి వాడు ఏ విధంగా అయితే తను ఏ ఆకృతి చేయదలుచుకున్నాడో ఆకృతి యొక్క రూపాన్ని మనసులో ఉంచుకుంటే అదే రూపం అక్కడ దిగుతుందో. ఈ యంత్ర విద్యలో ముఖ్యంగా శ్రీచక్ర ఉపాసన ఈ మధ్య చాలా పాపులరైజ్ అవుతుంది. అది మంచి గ్రూప్ కూడా. శ్రీచక్రాన్ని ఎదుర్కొండా పెట్టుకుని మీరు ఆ రూపాన్ని, ఆ జామెట్రీని కనుక మీరు మనసులో రీప్రొడ్యూస్ చేయగలిగితే, శ్రీచక్ర ఉపాసన గురించి నేను చెప్పలేను కదా ఇక్కడ, కానీ టెక్నిక్ అది. ఆ టెక్నిక్ గురించి అక్కడ చెప్తుంది. ఫార్ దెన్ ద సోల్ విల్ హియర్ అండ్ విల్ రిమెంబర్. ఈ స్థితి వచ్చినప్పుడే గురువు యొక్క వాణి నీకు వినిపిస్తుంది. గురువు అంటే ఎవరు? నీ శరీరములో ఈ జన్మలకి కారణమైనటువంటి ఆత్మబుద్ధి మనస్సు అనేటటువంటి స్థితి గుర్తుంటుంది. అండ్ దెన్ ద ఇన్నర్ ఇయర్ విల్ స్పీక్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. అంతేత వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ కి 1, 2, 3, 4, 5, 6 విధానాలు అవి చెప్తుంది. ఈ 6 విధానాలు అర్థమయ్యాయి కదా మీకు. లాస్ట్ ఏంటి అంటే యంత్ర విద్య. ఇంకోటి ఏంటి? నిత్య జీవితంలో సుఖదుఖే సమయ కృప, లాభాలాభ, జయాజయ అనేటటువంటి విద్య. దాని తర్వాత
శరీరము అంటే శరీరము, కోరికలు, మనస్సు నేను కాదు అనేటటువంటి సాధన, మంత్ర సాధన, అనాథనాది సాధన, ఇవంతా కూడా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో, అండ్ దెన్ టు ద ఇన్నర్ ఇయర్ విల్ స్పీక్ ద వాయిస్ ఫర్ ద సైలెన్స్. అంటే ఈ వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, ఈ ఆత్మబుద్ధి మనస్సు అనేటటువంటి ఏమంటారో మీరు దానికి. ఎందుకంటే నాకు మన యోగిక పరిభాషలో దీనికి ఏం పేరు పెట్టాలి అనేది నేను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. ఆత్మనాలా, జీవాత్మనాలా. అంచేత బెస్ట్ ఏంటంటే హయ్యర్ సెల్ఫ్ అనే ఫిలాసఫికల్ లిటరేచర్ ఏ పేరు పెట్టిందో ఆ త్రిపుటిని అలా వాడదాం. ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటటువంటి త్రిపుటి నీకు తన వాణిని వినిపిస్తుంది. దాన్నే మౌనవాణి, అంతర్వాణి లేక వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అంటాం. అండ్ ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఏం చెప్తుందంటే నీకు, ఇఫ్ దే సోల్ స్మైల్స్ వైల్ బేదింగ్ ఇన్ ద సన్లైట్ ఆఫ్ దేర్ లైఫ్. ఈ నిత్య జీవితంలో ఏదైనా సుఖం వచ్చింది, ఆ సుఖానికి నువ్వు ఆనందించావనుకో, నిత్య జీవితంలో ఏదైనా సుఖమైనటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఆనందిస్తే, ఇఫ్ దే సోల్ సింగ్స్ విత్ ఇన్ హెర్ థిసాలిస్ ఆఫ్ ఫ్లెష్ అండ్ మ్యాటర్, ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఈ చేతనత్వము ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉంటే, దై సోల్ వీక్స్ ఇన్ సైడ్ హెర్ క్యాసిల్ ఆఫ్ ఇల్యూజన్. ఈ మాయ అనేటటువంటి కోటలో ఉన్నటువంటి నీ ఈ సోల్, ఆ ఈగో ఏడుస్తూ ఉంటే, if their soul struggles to break the silver thread that binds her to the master, మాస్టర్ అనేటటువంటి మాట ఇక్కడ ఆ ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటటువంటి త్రిపుటికి చెప్పబడినది. అది ఎక్కడ గుర్తుంచుకోండి. మీ ఆత్మ, బుద్ధి, మనస్సు ఏం చెప్తుంది మీకు అంటే, నో డిసైపుల్ దై సోల్ ఈజ్ ఆఫ్ ఎర్త్. అంటే ఏంటి? ఈ పనులు నువ్వు చేయకూడదు. ఏం చేయకూడదు? ఆనందం వస్తే ఆనందించకూడదు, దుఃఖం వస్తే ఏడవకూడదు. ఈ మాయామయ ప్రపంచంలో నీకు నచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే ఆనందంతో గింతలేస్తూ పాటలు పాడకూడదు. అలా అని చెప్పి దీన్ని వదిలేసి పారిపోకూడదు. నువ్వు దుఃఖించకూడదు, ఆనందించకూడదు, పాటలు పాడకూడదు. అలా అని చెప్పేంటే నీ బాధ్యతల నుంచి నువ్వు పారిపోకూడదు. ఎందుకు పారిపోకూడదు అనేటటువంటిది మనకి 101వ సూత్రంలో వస్తుంది, ద 2 పార్ట్స్ అని. ఇంతవరకు నిన్న నేను చెప్పాను కదా, ఎంత దేని గురించి చెప్తుంది? సాధన గురించి చెప్పుకుంటూ వస్తుంది. ఏం చేయకూడదు, ఏం చేయాలో. ఏమి చేయకూడదు, ఏం చేయాలో అనేదానికి మన పతంజలి యోగ సూత్రాల్లో చాలా స్పష్టంగా కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పిన వాటికి దానికి చాలా దగ్గర స్వరూపం ఉన్నది, పోలిక ఉన్నది. యమ నియమాలు. యమములు అంటే అర్థం ఏంటంటే చేయకూడనివి. నియమాలు అంటే ఏంటి అంటే చేయవలసినవి. ఆధ్యాత్మిక జగత్తులో వచ్చిన మొట్టమొదటి ఈ కాలంలో ఉన్న అద్భుతమైనటువంటి మార్పు ఏంటి అంటే, చెయ్యకూడనివి పట్టించుకోవద్దు అని చెప్తున్నారు గురువులు. అంటే దేని గురించి పట్టించుకోవద్దు అంటున్నారు? యమాను ముందు మీరు పట్టించుకోకండి. ముందే చెప్పిన దేన్ని పట్టించుకోవాలి? నియమాలు పట్టించుకోండి. 5 నియమాలు ఉన్నాయి. నియమాలు అంటే ఏంటి? మీరు పాటించవలసింది. మొట్టమొదట మీరు పాటించవలసింది ఏంటంటే ఈశ్వర ప్రణిధానము, సరెండర్ టు ది ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆ ఈశ్వరుడికి ఈశ్వరుడు అంటే పరమాత్మ కాదు. పతంజలి యోగ సూత్రాలలో కూడా ఈశ్వరుడు అంటే మనం పరమాత్మకి ప్రత్యామ్నాయంగా వాడతాం. ఇక్కడ పరమాత్మకి ప్రత్యామ్నాయంగా వాడబట్టం లేదు ఈశ్వరుడు అనేటటువంటి పదము. మీ లోపల ఉన్నటువంటి ఆ గురువు ఆత్మబుద్ధి మనస్సుకి ప్రత్యామ్నాయంగా వాడుతున్నాడు పతంజలి. దానికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. ఈశ్వర ప్రణిధానం ఎలా సమర్పణ చేసుకుంటావో చెప్పాడు భగవద్గీతలో. సర్వధర్మాం పరిస్థితి మాం ఏకం శరణమూరజ అహం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాకి. అంటే నీ స్థూల శరీరము యొక్క ధర్మాలను, నీ యాక్చువల్ బాడీ యొక్క ధర్మాలను,
నీ మనస్సు యొక్క ధర్మాలను మూసే. సర్వధర్మాన్ పరిత్యజ్య. చాలా మంది నన్ను అడుగుతారు, అంటే ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చా అని. అక్కడ ఏం చెప్పాడు? పరిత్యజ్య. పరిత్యజ్య అంటే వదిలేయాలి నువ్వు. ఇంకా వదిలేసాక నీ ఇష్టం వచ్చినట్టు అలా చేస్తావు. ఆ స్థితిలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితికి వస్తావు. అది గుర్తు చేసుకోవాలి మీరు. అది ఇక్కడ చెప్పబడింది నష్టో మోహ. ఏ మోహం? ఈ స్థూల శరీరం నేను, ఈ కోరికలు నేను, ఈ మనస్సు నేను అనేటటువంటిది పోతుంది. మోహం అంటే నీ భార్య పిల్లలతో ఉన్నది మోహం ఏం కాదని నీ బాధ్యత. దాన్ని కాదు పోగొట్టుకోవాల్సింది. నీ స్థూల శరీరం మీద నీకు మోహం ఉండకూడదు. నీ కామమయ శరీరం మీద నీకు మోహం ఉండకూడదు. నీ ఆలోచనల మీద నీకు మోహం ఉండదు. మోహం అంటే అర్థమవుతుంది, లేనిది ఉన్నట్టు భావించుకోవటం. నష్టో మోహ. ఎప్పుడైతే ఈ మోహం పోతుందో ఏం జరుగుతుంది? స్మృతి లబ్ధ్వా. నీకు స్మృతి వస్తుంది. ఏ స్మృతి వస్తుంది? ఈ భౌతిక శరీరము, ఈ కామమయ శరీరము, ఈ మనోమయ శరీరము ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల బట్టి నాకు వస్తూనే ఉంది. నేను వెర్రి వాళ్ళలాగా దీన్ని చేసుకుంటూనే ఉన్నాను. అప్పుడు చేసిన అధవ పనులకి ఇప్పుడు అన్న స్మృతి వస్తుంది. స్మృతి రాగానే నీకేమర్థం అవుతుంది? ఇంకా వద్దు నాయన, ఇది నష్టో మోహ. ప్రసాదాత్మయాచ్యుత. ఈ అచ్యుత అనేటటువంటి మాట మళ్ళీ ఈ ఆత్మబుద్ధి మనస్సుకే వర్తిస్తుంది. నీ ప్రసాదని అనుగ్రహం వల్ల ఇది వచ్చింది. ఇది ఎన్నిసార్లు మనం విన్నా ఇది మనకి ఎందుకో వంట పట్టదు. ప్రతి గురువు ఈ మాట చెప్తాడు. సాయి ఏం చెప్తాడు? నేను పిలిస్తే కానీ నువ్వు రాలేవయ్యా, నువ్వేదో మీసాలు తిప్పుకొని నేను రిజర్వేషన్ చేయించుకొని ఫలానా తారీఖున నేను ఫలానా హోటల్లో దిగుతాను అని చెప్పుకుని వచ్చాను అనుకుంటున్నావు పిచ్చివాడా? కాదు. నువ్వు ఎందుకు వచ్చావు? నేను పిలిచాను కనుక. అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే అది మీకు వినిపించటం లేదు. చదువుతాం కానీ అది నమ్మం మనం. ప్రసాదాత్మయాచ్యుత. ఇక్కడ కూర్చొని మనం ఈ మాటలు వింటున్నామంటే ఆ అచ్యుత యొక్క అనుగ్రహమే అన్నది మనకు అర్థం కావటం లేదు. నేను వచ్చాను కానీ ఆ ప్రసాదం వచ్చాక మిస్ చేసుకోవచ్చు నువ్వు. దానికి గురువు ఏం చేయలేదు. అవకాశం అయితే ఇవ్వగలడు, కానీ ఆ అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు నీ ఇష్టం. ఏ అవకాశాన్నైనా మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక అడవిలో ఒక గుహలో తల దాచుకుంటున్నాడు శత్రువుల నుంచి. శత్రువులు అతన్ని చంపటానికి వెంటబడుతున్నారు. అడవిలో తల దాచుకుంటున్నాడు గుహలో. గుహలో తల దాచుకుంటూ లోపలికి వెళ్తే అతనికి ఏం కనిపిస్తుంది అంటే ఒక సాలీడు. అలా తెలుసు కదా, రాబర్ట్ బ్రూక్స్ అంటే స్పైడర్. 21 సార్లు ఉంచాడు. ఇంకా లాభం లేదు అనుకుంటున్నాడు. చూశాడు గూడు, ఆ వలస చింతలు పడుతున్నాయి. ఇది గూడు కడుతోంది. గూడు ఏమీ నిరాశ చెందటంలే, చూస్తున్నాడు. అది ఒక స్పైడర్ కి ఉన్నపాటి పేషెన్స్ నాకు లేదా అనుకున్నాడు. మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అంతటా పారిపోయి తల దాచుకున్నటువంటిప్పుడు జరిగిన చిన్న సంఘటన ఒక వ్యక్తి జీవితంలో అడుక్కు తినేటటువంటి పరిస్థితుల నుంచి రాజు చేసింది. మనకి ఇలాంటి అవకాశం వస్తున్నా కూడా ఎక్కడున్నామో అక్కడే ఉంటున్నాం. దాన్ని అవగాహన చేసుకోండి. ఎంత మనం మిస్ అయిపోతున్నాం అంటే చాలా జాగ్రత్తగా మీరు కాలాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించండి. చదవండి ముందు. అసలు తెలుసు అనుకోకండి, ఏమీ తెలియదు మనకి. ఆధ్యాత్మిక విషయాలలో ఏమీ తెలియదు మనకి. తెలుసు అనేటటువంటి ఒక అహంభావం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇంకట నష్టో మోహ ముఖిర్లబ్ధ్వా బై హూమ్ తత్ప్రసాదాత్మయోచిత స్థితోస్మి గత సందేహ. అప్పుడు ఏమవుతుంది? మీకు సందేహాలు ఉండవు.
ఆ సందేహాలు లేనటువంటి స్థితి వచ్చేంత వరకు మీరు చదువుతూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఇలాగే క్లాసెస్ పెట్టుకుని చదువు. క్లాసులు విని వెళ్ళిపోవటం కాదు, మధించాలి మీరు దాన్ని. ఆ విషయం మీకు అవగాహనకి రావాలి. స్థితోస్మి గత సందేహ. అప్పుడు తర్వాత ఏమనాలి నువ్వు? సందేహాలన్నీ తీరిపోయి నేను ఇంట్లో కూర్చుంటాను అంటే నీకు వీల్లేదు. అప్పుడు ఏమనాలి? కరిష్యే వచనం ఉంటావా, నువ్వు చెప్పింది చేస్తాను, నేను గొప్ప సాధకుండండి, నాకు పని పాట ఏం లేదండి అన్నావు అనుకో, ఏమీ లాభం లేదు. ఇంచేత ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ దివ్య చేతనత్వము నీకు పనులు చెప్పటం మొదలెడుతుందో అసలు నువ్వు ఖాళీగా కూర్చోలేవు. ఇంపాసిబుల్. నువ్వు ఖాళీగా కూర్చున్నావు అంటే అర్థం ఏంటి అంటే ఇంకా వాయిస్ ఆఫ్ సైలెన్స్ నీ వరకు రాలేదు. When to the world's turmoil thy budding soul lends ear, when to the roaring voice of the great illusion thy soul responds, when frightened at the sight of the heart tears of pain, when deafened by the cries of distress, thy soul withdraws like the shy turtle within the caprice of self. Learn, O disciple, of a silent God, thy soul is an unworthy shrine. ఇందాక చెప్పిందే మళ్ళీ, బాహ్య జగత్తులో జరిగేటటువంటి సంఘటనలు, బాహ్య జగత్తులో ఉన్న పరిస్థితులు నీ యొక్క ఆలోచన విధానాన్ని నిర్దేశిస్తే నువ్వు తప్పుదారిలో ఉన్నావు. నేను చెప్పటానికి ప్రయత్నించామండి. ఎవరు వింటలేదండి అంటే వింటే చెప్తావు, నువ్వు వినకపోతే చెప్పవు. అంటే నీ యొక్క నిర్ణయము దేని మీద ఆధారపడింది? ఇతరుల మీద ఆధారపడి. ఇతరులకి అసలు ఈ మార్గం అంటేనే ఇష్టం లేదు, వాడికి మార్గం అంటేనే తెలియదు, ఇంకా వాడెందుకు వింటేది? నీ మార్గంలో ఇంట్రెస్ట్ ఉన్న నువ్వే ఏం చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి స్వాధ్యాయము, ఒకటి సత్సంగం. ఈ రెండింటికి కూడా శంకరాచార్య వారు ఓటేస్తారు. సత్సంగం ఉంటేనే నీకు నిస్సంగత్వం వస్తుంది. ఇంకా ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఏం చేసుకోవాలి? ఒక స్వాధ్యాయ గ్రూప్ గా ఏర్పడాలి. మా ఇంట్లో చదువుకుంటామండి, మీ పిల్లవాడిని మీ ఇంట్లో చదివించవచ్చు కదా, ఎందుకు స్కూల్లో చేర్పిస్తారు పిచ్చివాళ్ళలాగా? అందులో డ్రెస్సులు, మెడకి నెక్టైలు, జోళ్ళు, బెంచోళ్ళు, ఇంకా చేస్తే వాడు ఏం చదువుతున్నాడంటే 1వ క్లాసు 2వ క్లాసు. 1వ క్లాసు 2వ క్లాసు చదవటానికి మాత్రం స్కూల్కి వెళ్తావా? పంపిస్తావా? ఈ ఆధ్యాత్మిక విద్య మాత్రం ఇంటి దగ్గర కూర్చుంటే వస్తుందా? ఏ గురువు లేకుండా, మార్గదర్శనం లేకుండా? డోంట్ బి ఫూలిష్. అలా అన్నానని నేను బాధపడతాను. ఇంకేంటే దాని విలువ తెలిసి మీరు ఆచరించలేదంటే ఖచ్చితంగా కూర్చునే. మనం సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పాక, సిగరెట్ తాగటము ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాక కొనుక్కుని తాగితే అర్థం ఉంది. కానీ అక్కడ మంచిది అని చెప్పలేదు. ఏం చెప్పాడు? అయినా నువ్వు తాగుతున్నావు అంటే నువ్వు మూర్ఖుడు అవునా కాదా? ఈ మానవ సమాజము నీ యొక్క నీచ ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదంటారేంటి? విశ్వం అమ్ముతూ ఉంటే గవర్నమెంట్ బ్యాన్ చేయకపోతే ఊరుకుంటారా? తంటారా ఆ షాపు అండి? విశ్వం అమ్ముతూ ఉంటే ఏం చేస్తారు మీరు? అమ్మండి అంట. మరి ఏంటి? నిర్వీర్యమైనటువంటి సమాజం. అందుకే వివేకానంద ఏం చెప్తాడో తెలుసా? భారతదేశానికి ఆధ్యాత్మిక అక్కర్లేదయ్యా, ఫుట్బాల్ ఆడుకోండి అన్నాడు. కనీసం కదులుతావు, రజోగుణం అయినా వస్తుంది. నీకు సత్వగుణం ఏం లేదు, నీ తమో గుణాన్ని నువ్వు సత్వగుణంగా భ్రమిస్తున్నావు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ చాలా బాగుంది అంటే చాలా బాగులే. మీరేం చేయాలి? దీని తర్వాత చదువుకోవాలి. ఎక్కడికి వచ్చి చదువుకోవాలా? అర్ధరాత్రి 12 గంటలకి రండి, మీకు టైం లేకపోతే బతిమానుకోండి సంజయరావు గారిని. 12 గంటలకి మరి మేము వస్తామండి,
ఎలా అడుగుతామండి? ఆయన తలుపు తాళం వేసిస్తారండి, తాళం బదులు పెట్టి లోపలికి వెళ్ళి ఈ చదువుకోవాలంటే అర్థమవుతుందా? లేకపోతే ఆ ఆత్మ యొక్క శక్తి నీకు అర్థం కావటంలే. ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ అనే రివల్యూషన్ లో చెప్పబడినటువంటి అరవిందో ఆ శక్తికి లొంగిపోయి అంత ప్రయత్నం చేయగలిగినప్పుడు ఈ పిలుపుని మీరు అర్థం చేసుకోవాలి. వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీరు కేవలం మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ ఉండి ఏమీ చదువుకోవటం లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయన ఏమీ పెట్టలే క్లాసులు, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేనేం చెప్పటంలే. ఈ దేశకాల పరిస్థితుల్లో ఇది అవసరమైంది కనుక ప్రపంచాన్ని సావగొట్టి చెవులు మూసి మనందరినీ కూడా వాడు ఒక చోట చేర్చాడు. ఎవడు వాడు? ఆత్మబుద్ధి. మళ్ళీ నేను వినను చెయ్యదు దేవుని. అర్జునుడికి ఏమన్నాడు చివరికి? యథేచ్ఛసి తథాస్తు. When waxing stronger, thy soul glides forth from her secure retreat and breaking loose from the protecting shrine, extends her silver thread and rushes onward. When beholding her image on the veils of crystal, this is I declare, O disciple, that thy soul is caught in the webs of illusion. నేను ఇది చేశాను అని నువ్వు ఎప్పుడు అన్నా కూడా నువ్వు పప్పులో కాలేసావు. అది చాలా జాగ్రత్తగా. కానీ చాలా మంది దీనికి ఒక ప్రత్యామ్నాయం, మా గురువు నా చేసి ఇస్తున్నాడు అండి, ఇది మహామూర్ఖత్వం. మీ గురువు ఇతో నా చేసి ఖండించరా? మీ గురువుకి అవమానం తీసుకురాకండి. ఏంటి అక్కడ చెప్తున్నటువంటిది? నేను నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పాను డాక్టర్ల గురించి. ఓ డాక్టర్ మందిచ్చాడు, రోగం తగ్గింది. రోగం తగ్గితే ఏమంటాడు? నేను రోగం తగ్గించాను సిజీ అంటాడు. 10 మందికి చెప్తాడు, పేపర్లో రాస్తాడు, మెడికల్ జర్నల్స్ లో రాస్తాడు, అలా నా రోగం వచ్చింది, అసాధ్యమైనటువంటి రోగము, ఆ రోగాన్ని నేను ఈ మార్గంతో తగ్గించాను అని పేపర్ పబ్లిష్ చేస్తాడు. ఇంకా వాడికి అదృష్టం బాగుండి అదే ఉంటే మెడికల్ దాంట్లో నోబెల్ ప్రైజ్ వస్తుంది, అన్నీ వస్తుంది, ఓకే. వాడు మంది ఇస్తున్నాడు, పేషెంట్ చచ్చాడు. పేషెంట్ చస్తే ఇప్పుడు వాడి మందు వల్ల చచ్చాడా? దేని వల్ల చచ్చాడు? మరి రోగం ఎందుకు తగ్గింది? వాడి వల్ల. మూర్ఖత్వం అర్థమవుతుందా? అది ఇక్కడ చెప్తుందా? డెలివిజన్ ఆఫ్ ఐ. తగ్గితే ఏమో నువ్వు తగ్గించావా, చస్తే మాత్రం వాడి కర్మ. చస్తే వాడి కర్మ అయినప్పుడు రోగం తగ్గితే ఎవడి కర్మ? వాడి కర్మే. భావం అర్థమవుతుందా? అందుకని మొత్తము ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే జరుగుతున్నటువంటి సంఘటనలు నీ ద్వారా జరుగుతున్నాయి, కానీ నువ్వు దానికి బాధ్యుడివి కాదు అని నీకు ఖచ్చితంగా ఎప్పుడు అర్థం అవుతే అప్పుడు వాయిస్ ఆఫ్ సైలెన్స్ నీకు ఆ క్షణం నుంచి అర్థం అవటం మొదలెడుతుంది. కానీ ఇది చెప్పినంత తేలిగ్గా మానసిక స్థితిలో మార్పురాదు, ఇంకా పెద్ద అహంకారాలు వస్తాయి. మామూలు వ్యక్తికి అసలు ఏ అహంకారం రాకపోవచ్చు, ఏదో జీవించేస్తూ ఉంటాడు. వీడు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించాడు అనుకోండి, ఎన్ని అహంకారాలు. గురువు గారు ఆయన సాధన చేస్తున్నటువంటి టైం అప్పుడు 4 సార్లు హిమాలయాలకి ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు. మొదటి హిమాలయ యాత్రలో వెళ్తున్నప్పుడు ఇంకా ఆయనకి సాధనలో పరిపక్వత రాలేదు కదా, చిన్నవాడు అప్పుడు ఆయన. అంతేగా హిమాలయ యాత్రకి నా గురువు పిలిచాడు కదా అని ఆనందంగా ఈయన వెళ్తూ దారిలో యోగులు ఎవరైనా కనిపిస్తారేమో, వాళ్ళని కూడా దర్శనం చేసుకుంటే వెళ్తాం అని వెళ్తున్నాడు. ఎవరు కనిపించలే ఆయనకి. చివరికి ఒక రోజు వారం ఎంతో పట్టింది ఆయనకి ఆయన గురువు దగ్గరికి వెళ్ళటానికి హిమాలయాల్లో. ఒక రోజు ఒక చోట కొంతమంది చలిమంటలు వేసుకుంటున్నారు. చలిమంటలు వేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరైనా గురువు ఉన్నాడా అండి, మహాత్ముడు ఉన్నాడా? ఆయన కూర్చోనండి మేము ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ ఖాళీ నిప్పు దగ్గర ఖాళీగా జాగా వదిలేసాను, ఇంకా ఆయన కోసమే వదిలేసాను. బ్రహ్మానంద పడిపోయానని రాసుకుంటారు ఆయన ఆత్మగదల గురువు గారు. అమ్మయ్య ఒక యోగిని దర్శించబోతున్నాను. సరే గురువు రాని వచ్చాడు. ఈయన ఎవరు అన్నాడు, ఖరీదైన 80 లక్షల ఆస్తి వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాడు ఈయన.
ఆ గురువు గొప్పతనం ఏంటి? అది గొప్పతనం. సాధన కానీ ఆత్మ మనకు కూడా అదే. నాకు బాగా గుర్తు, నేను కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో నాతో పాటు ఇంకొక లెక్చరర్ జాయిన్ అయ్యాడు. అతను కొంచెం